హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో 2023 నుంచి కన్సాలిడేషన్లో ఉన్న స్టాక్ గురించి మాట్లాడుకుందాం. వెల్కమ్ టు కేచర్ ఇన్వెస్ట్మెంట్స్. ఈ స్టాక్ వచ్చి నిఫ్టీ 50లో 0.65% వెయిటేజ్ ఉంది. అంటే నిఫ్టీ 50 ఇండెక్స్లో 100 రూపీస్ ఇన్వెస్ట్ చేస్తే అందులో 65 పైసలు ఈ కంపెనీలోకి వెళ్తుంది. అదే సెక్టార్ వైజ్గా చూసుకుంటే ఎఫ్ఎంసీజీ సెక్టార్ సంబంధించిన స్టాక్ ఇది. సెక్టార్ వైజ్గా చూసుకుంటే 7% వెయిటేజ్ ఉంది. సెక్టార్ కూడా ఈ ఎఫ్ఎంసీజీ సెక్టార్ కూడా 3 ఇయర్స్ అంటే 2023 నుంచి ఒక కన్సాలిడేషన్లోనే ఉంది. అమెరికా ఇరాన్ యుద్ధం వలన, పెట్రోల్ అండ్ డీజిల్ రేట్స్ పెరగడం వలన, ప్లస్ ఇంటర్నేషనల్ ట్రాన్స్పోర్టేషన్లో వచ్చిన డిస్టర్బెన్సెస్ వలన అన్ని రంగాల మీద ఎఫెక్ట్ ఉన్నట్టు ఈ స్టాక్ మీద కూడా ఎఫెక్ట్ పడింది. కానీ ఇప్పుడు ఈ స్టాకు రికవరీ అయ్యి బ్రేక్అవుట్ అవ్వడానికి, అంటే ప్రాఫిట్స్ పెరగడానికి రెడీగా ఉందన్నమాట. ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఒక్కసారి ఈ స్టాక్ గురించి కొంచెం రీసెర్చ్ చేసుకొని ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఒకసారి ఆ స్టాక్ ఏందో చూద్దాము. అదేనండి, టాటా కన్జ్యూమర్ ప్రోడక్ట్స్. ఈ ప్రోడక్ట్స్ గురించి కూడా ఒకసారి చూద్దాము. టాటా టీ, టాటా కాఫీ ఉంది. 8 o'clock కాఫీ అని చెప్పి అమెరికాలో ఫేమస్ కాఫీ బ్రాండ్ కూడా టాటా కన్జ్యూమర్ ప్రోడక్ట్స్ వాళ్ళది. ఇదివరకన్నా ప్రోడక్ట్స్ బాగా పెంచారు టాటా కన్జ్యూమర్ ప్రోడక్ట్స్ వాళ్ళు. అవేంటంటే హిమాలయన్ న్యాచురల్ మినరల్ వాటర్స్, టాటా కాపర్ వాటరు, టాటా గ్లూకో ప్లస్, నెక్స్ట్ టాటా ఫుస్కి పల్సెస్లోకి వచ్చారు, ఆర్గానిక్ పల్సెస్లోకి వచ్చారు. నెక్స్ట్ స్పైసెస్, పసుపు, కారం పొడి, గరం మసాలా, ఆవాలు, యాలకులు, ఇట్లా స్పైసెస్ ఉంటాయి. అవన్నిటిలోకి ఆ సెక్టార్ అన్నిటిలోకి వచ్చేసారు. రైసు, ఆయిల్స్, నెయ్యి, నెక్స్ట్ డ్రై ఫ్రూట్స్, సీడ్స్, హిమాలయన్ హనీ అని చెప్పి అమ్ముతున్నారు. నెక్స్ట్ రాగి బైట్స్ అని, మిల్లెట్స్తో చేసిన ఫుడ్స్, స్నాక్స్ ఇవన్నీ అమ్ముతున్నారు. ఆర్గానిక్ హెర్బల్ కేర్ కింద అశ్వగంధి పొడి, మునగాకు పొడి, త్రిఫల చూర్ణం, పసుపు అలా అమ్ముతున్నారు. వీళ్ళకి ఇండియాలో సుమారుగా 2012 నుంచి స్టార్బక్స్ అనే కంపెనీతో టైఅప్ ఉంది. ఆ కంపెనీతో టైఅప్ ద్వారా ఇండియాలో స్టార్బక్స్ వాళ్ళ కాఫీ షాప్స్ అన్నీ వీళ్ళ పార్ట్నర్షిప్తో కూడా నడుస్తున్నాయి. ఇంకా మంచి డివిడెండ్లు ఇస్తున్నారు. డివిడెండ్ల గురించి, ఇంకా ఆ ఫైనాన్షియల్ వ్యవహారాలు వీటన్నిటి గురించి మన కేచర్ ఇన్వెస్ట్మెంట్స్ బ్లాగ్లో రాయటం జరిగింది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఒకసారి ఆ బ్లాగ్కి వెళ్ళి చూడండి. ఆ బ్లాగ్ యొక్క లింకు డిస్క్రిప్షన్లో పెడతాను. ఇది ఫ్రెండ్స్ ఈ స్టాక్ గురించి. ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చూసి స్టడీ చేసి ఇన్వెస్ట్ చేసుకోండి. లాంగ్ టర్మ్కి బాగానే ఉంటుంది. ఇప్పుడు 1174 ఆ ప్రాంతంలో ఉంది స్టాకు. నేను అనుకోవడం టార్గెట్ వచ్చేసి 1530 రూపాయల దాకా ఈ స్టాక్ పెరగవచ్చు. ఎందుకంటే 3 ఇయర్స్ కన్సాలిడేషన్లో ఉంది. అది ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.